మీ పిల్లలు ఇంటర్ తర్వాత పారామెడికల్ కోర్సెస్ ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు ఓ అద్భుతమైన వరం కింద చెప్పుకోవాలి. విదేశాల్లో మెడిసిన్ చేయాలన్నా కనీసం 30 లక్షలు అవుతుంది. కనీసం హీనాతహీనంగా 25 లక్షలు అవుతుంది. నెంబర్ 1 కాలేజీల్లో ఇంజనీర్లు కావాలన్నా 20 లక్షలు అవుతుంది, 15 లక్షలు అవుతుంది. అంటే మనం అతిపెద్ద కాలేజీల్లో చూసినాం, మంచి బ్రాంచెస్ చూసినాం. అదేవిధంగా మనం మిడిల్ క్లాస్లో కేవలం 6 లక్షల రూపాయలు, 7 లక్షల రూపాయలతో డాక్టర్లకు అసిస్టెంట్లుగా ఉండేటువంటి కోర్సు. అలాగని నర్సులు కాదు, వీళ్ళు డాక్టర్లే, కాకపోతే అసిస్టెంట్ డాక్టర్లు అంటామే, డాక్టర్లకు సహాయకారులుగా ఉపయోగపడతారు. ఆపరేషన్ థియేటర్స్లో కానీ, న్యూరాలజీ డిపార్ట్మెంట్స్లో కానీ, అన్ని డిపార్ట్మెంట్లోనూ మీరు డయాలసిస్ చేయాలండి. డయాలసిస్ చేయాలంటే ఇటీవల కాలంలో మీకు తెలియదేముంది, డయాలసిస్ షుగరు, డయాలసిస్ పేషెంట్లు ఎక్కువైపోతున్నారు. ఈ డయాలసిస్ పేషెంట్లు ఎక్కువైనప్పుడు వాళ్ళకి డయాలసిస్ చేసేటువంటి నేర్పరితనం ఈ పారామెడికల్ కోర్సెస్ వాళ్ళు బాగా చేస్తారు. అంటే డాక్టర్ హింట్ ఇస్తాడు, డాక్టర్ ఆర్డర్ ఇస్తాడు, వీళ్ళు చేస్తారు. ఈ డయాలసిస్ లాంటివి ఎవరు చేస్తారు? ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు. నర్సుల స్థాయి చాలదు, వీళ్ళు కూడా దీంట్లోని స్పెషలిస్ట్గా ఉన్నటువంటి డాక్టర్ తర్వాత ఇంచుమించుగా డాక్టరే. కాకపోతే ఎస్ఐ గారికి, సిఐ గారికి ఉన్న తేడా ఉంటుంది కదా, సేమే ఉంటారు, సేమ్ నాలెడ్జీ ఉంటుంది. కానీ సబ్ ఇన్స్పెక్టర్కి, సర్కిల్ ఇన్స్పెక్టర్కి తేడా ఉంది కదా. సేమ్ డాక్టర్కి ఓ మెట్టున్నాడు, అంతే తేడా. ఈయన కొంచెం ఓ మెట్టు కింద ఉంటాడు, కానీ వీళ్ళకు కూడా మంచి జీతాలు ఉంటాయి. ఇతర దేశాల్లో కూడా మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అవకాశం ఉంటే ఇవి సుమారుగా ఒక 100 కోర్సులు ఉంటాయి. ప్రధానంగా న్యూరాలజిస్టులకి, ఆర్థోపెడిక్కి, అదేవిధంగా డయాలసిస్కి, రేడియాలజీకి ఇట్లో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. పారామెడికల్ కోర్సెస్లో మరికొంత పెద్ద వీడియో చేస్తాను. పిల్లలు ఏది చదువుకోవాలన్నా మీ పిల్లలు స్ట్రెంగ్త్ పెంచండి. ఇప్పుడు పాస్ అయిన ఏ విద్యార్థికి కూడా స్ట్రెంగ్త్ లేని చదువులు, ఆ స్ట్రెంగ్త్ని ఇవ్వగలిగిన వాడే కొసరాజు ప్రసాద్. ఒక్కసారి కలవండి, మీ పిల్లల స్థాయిని ఇనుమడింపజేస్తాం. లైక్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్. నమస్తే.